వాట్ ఈజ్ వెబ్సైట్? వెబ్సైట్స్ డిజైన్ చేస్తూ మంత్లీ 1,00,000 వరకు ఏ విధంగా సంపాదించవచ్చు? అసలు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్ ఇంటూ డిజిటల్ కోచ్. నేను 7 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి తర్వాత నా జాబ్ని క్విట్ చేసి నేను డిజిటల్ కోచ్గా నా జర్నీని స్టార్ట్ చేశాను. నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ 3,000+ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. క్యాన్వా, ఏఐ, చాట్ జీపీటీ, వెబ్ డిజైనింగ్, ఫేస్బుక్ లీడ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన టాపిక్లో మెయిన్గా వెబ్సైట్ యూజ్ చేసి ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఏ విధంగా మనీ సంపాదించవచ్చు అనే విషయాలతో పాటు వాట్ ఈజ్ వెబ్సైట్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ అనేది మీకు ఒక ఆన్లైన్ హోమ్ లాంటిది, ఒక ఆన్లైన్ స్టోర్ లాంటిది. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి ఈ రోజుల్లో అన్నీ డిజిటలైజ్ అయిపోతున్నాయి. ఇక్కడ మీకున్న బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకురావాలి అంటే, ఒక ట్రస్ట్ బిల్డ్ చేయాలి అంటే, ఒక సేల్స్ చేయాలి అంటే, లేదంటే ఒక లీడ్స్ జనరేట్ చేయాలి, ల్యాండింగ్ పేజెస్. సో ఇట్లాంటి వాటన్నిటికి కూడా వెబ్సైట్ అనేది అవసరం అవుతుంది. మీరు చూసే ప్రతి ఒక్క బిజినెస్కి ఒక వెబ్సైట్ అనేది ఉండటం చూస్తూ ఉండొచ్చు. వెబ్సైట్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రజెన్స్ అనేది ఇస్తుంది. అంటే మనం ఆన్లైన్లో ఉండాము, మనం అంటూ ఒకరు ఉన్నామని తెలియడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ట్రస్ట్, ఒక వెబ్సైట్ ఉంది అంటే ఆ వెబ్ బిజినెస్ మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. మనకు ఒక వెబ్సైట్ అనేది ఎందుకు కావాలి అనడానికి. అయితే వెబ్సైట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీకు లీడ్స్ జనరేట్ చేయాలి అంటే ల్యాండింగ్ పేజెస్ అనేవి ఉంటాయి. అండ్ తర్వాత స్టాటిక్ వెబ్సైట్స్, ఇక్కడ మనం ఎలాంటి ఆపరేషన్స్ అనేవి చేయం. జస్ట్ ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది దానిలో యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇవి స్టాటిక్ వెబ్సైట్స్. అండ్ తర్వాత బ్లాగ్ వెబ్సైట్స్. సో ఈ బ్లాగ్ వెబ్సైట్స్ ఏంటంటే, వీటి ద్వారా బ్లాగర్స్ చాలామంది బ్లాగింగ్ అంటే ఒక ఆర్టికల్స్, ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక హౌ టు మేక్ మనీ ఆన్లైన్, లేదంటే వాట్ ఈజ్ ఏఐ, వాట్ ఈజ్ చాట్ జీపీటీ, ఇలాంటి వాటికి సంబంధించి ఏవైనా టాపిక్స్ మీద ఒక నీచ్ అనేది, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక టాపిక్ అనేది తీసుకొని ఆ టాపిక్ మీద ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ చేసేది. దీని ద్వారా మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో చాలా స్కోప్ అనేది ఉంది. బ్లాగ్ గురించి ఫర్దర్గా మాట్లాడదాము. తర్వాత ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే మన వస్తువులు, ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేసుకోవడానికి ఈ కామర్స్ వెబ్సైట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇట్లా మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. అయితే మనం మెయిన్గా ఈరోజు ఒక వెబ్సైట్ గురించి అని కాకుండా నార్మల్గా వెబ్సైట్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో వాటికి సంబంధించి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ దేనికి ఉపయోగపడతాయి, బ్లాగ్ వెబ్సైట్ ఏంటి, ఈ కామర్స్ వెబ్సైట్ ఏంటి, వీటి ద్వారా ఏ విధంగా మనీ సంపాదించవచ్చు, ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంటి, వీటి ద్వారా లీడ్స్ అనేవి ఏ విధంగా మనం తీసుకురావచ్చు, యాడ్స్ అనేది ఏ విధంగా రన్ చేయొచ్చు, వీటి గురించి మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. సో ప్రస్తుతానికి వెబ్సైట్ అంటే మనకి ఒక ఆన్లైన్ ప్రజెన్స్, ఒక ఆన్లైన్ హోమ్ లాంటిది అని చెప్పాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, సో ఒక వెబ్సైట్ కావాలి, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి ఒక వెబ్సైట్ కావాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? మనకి ఒక డొమైన్ అంటే ఒక నేమ్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్ అనే ఒక స్టోర్ చూస్తారు, ఈ కామర్స్ వెబ్సైట్స్. సో ఫ్లిప్కార్ట్ అనేది ఒక డొమైన్ అన్నమాట, ఒక డొమైన్ నేమ్. అంటే మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కోసం, సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఏ విధంగా మనకు ఒక నేమ్ అనేది ఉంటుందో, అలానే ఇక్కడ వెబ్సైట్కి ఒక నేమ్ అనేది ఉంటుంది. అండ్ ఆ వెబ్సైట్ నేమ్ అనేది యూనిక్, అంటే అది ఒక్కటే ఉంటుంది. ఫోన్ నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇద్దరికి సేమ్ నెంబర్స్ ఏ విధంగా ఉండవో, ఇక్కడ డొమైన్ అనేది కూడా ఏ ఒక్కరికి సేమ్ డొమైన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఒక డొమైన్ మీద ఇద్దరికి ఉంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు కాబట్టి. సో అంటే జస్ట్ జనరల్గా చెప్తున్నాను, ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవడం కోసం. జనరల్గా ఇక్కడ ఒక్కొక్కటి సపరేట్గా యూనిక్గా ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనికోసం మనకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్కి బ్లూ హోస్ట్ అని, తర్వాత హోస్టింగర్, తర్వాత గోడాడీ, ఇలాంటి కొన్ని పెద్ద సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో వీటి గురించి కూడా ఫర్దర్గా మనం మాట్లాడదాము. ఇక్కడ మనం ఒక నేమ్ అనేది పర్చేస్ చేస్తాము. తర్వాత ఈ నేమ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ నేమ్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. .in అని చెప్పేసి, .com అని చెప్పేసి, .biz, ఇట్లా వీటి మీద ఒక్కొక్క ఎక్స్టెన్షన్ అంటారు, .in, .com వీటిల్ని. అవి
ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనకి కాస్ట్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. జనరల్గా మనం ఇండియాలో మన వెబ్సైట్ కనుక ఇండియాలో మన బిజినెస్ ప్రజెన్స్ ఉంటే కనుక .in తీసుకోవడం బెటర్. ఒకవేళ ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కనుక మన బిజినెస్ని రన్ చేస్తున్నా లేదంటే బ్లాగ్స్ రాస్తున్నా మనం .com అనేది తీసుకుంటే బెటర్. అందరికీ .com అనేది బాగా అలవాటు అనమాట. ఓకే, సో .com అనేది బాగా అలవాటు. సో ఇంటర్నేషనల్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేసినప్పుడు మన బిజినెస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు బ్లాగ్స్ అనేవి ఇంటర్నేషనల్గా మనం రాస్తున్నప్పుడు అంటే అలాంటి ఆడియన్స్ని మనం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నప్పుడు .com అనేది తీసుకోవడం బెటర్. ఓకే, సో ఇక్కడ .com తీసుకుంటారా, .in తీసుకుంటారా, .biz తీసుకుంటారా అనేది మీ చాయిస్. ఓకే, కాస్ట్ అండ్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. .com తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది, .in తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఒక డొమైన్ అనేది తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. తర్వాత ఈ డొమైన్ అనేది మీ బిజినెస్ని రిప్రజెంట్ చేసేలాగా లేదంటే మీరు ఏదైతే ఆర్టికల్స్ రాస్తున్నారో దానికి సంబంధించి మీ నేమ్ అనేది తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు కనుక పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేయాలంటే నాలాగా రవికుమార్ భువనగిరి, సో మీరు చూస్తే రవికుమార్ భువనగిరి .in అని చెప్పి నాకు ఒక వెబ్సైట్ ఉంటుంది. అట్లా పర్సనల్ బ్రాండ్ అయితే అది. లేదు మీ బిజినెస్కి సంబంధించి మీ బిజినెస్ నేమ్ తోటి మీరు బ్రాండ్ అనేది జనరేట్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి మీరు తీసుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే మనకి ఇంటర్నెట్లో ఒక స్పేస్ అన్నమాట. అంటే ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద లైక్ ఒక హోమ్ అనుకోండి. ఒక హోమ్ అనుకుంటే కనుక ఆ హోమ్లో ఒక చిన్న పార్ట్ మనకి రెంట్కి ఏ విధంగా మనం తీసుకుంటామో అలానే ఇక్కడ కూడా ఇంటర్నెట్లో ఉన్న సర్వర్స్లో నుంచి మనం కూడా ఒక కొంచెం పార్ట్ అనేది కొనుక్కుంటున్నాం అనమాట. సో ఇయర్లీ ఇంత, 2 ఇయర్స్కి ఇంత, 1 మంత్కి ఇంత అని చెప్పేసి కాస్ట్ తోటి మనం కొనుక్కుంటున్నాం. తర్వాత మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని ఈ ప్లేస్లో ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్లో మన వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఇవన్నీ కూడా డెడికేటెడ్గా మనకి ఇచ్చిన ఆ స్పేస్లో ఉంటుందన్నమాట. దాన్నే హోస్టింగ్ అంటారు. ఈ హోస్టింగ్ ప్రొవైడ్ చేసేది కూడా సేమ్ నేను మీకు ఏదైతే చెప్పానో లైక్ ఇవన్నీ కూడా బ్లూ హోస్ట్ కానీ హోస్టింగర్ కానీ గోడాడీ కానీ ఇలాంటి వెబ్సైట్స్ రెండు మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ రెండు ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో తర్వాత దీన్ని మీరు ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, హోస్టింగ్, డొమైన్. ఓకే, హోస్టింగ్ అంటే మీకు ఒక ప్లేసు, డొమైన్ అంటే మీకు ఒక నేము. ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు ఇంకా వెబ్సైట్ అనేది డిజైన్ చేయడం మొదలు పెట్టవచ్చు. సో వెబ్సైట్ డిజైన్ చేయడానికి మీకు ఇక్కడ వెబ్సైట్ బిల్డర్స్ అని కొన్ని ఉంటాయి. వర్డ్ప్రెస్. ఓకే, సో వర్డ్ప్రెస్ అనేది మనం వితౌట్ కోడింగ్ మనం వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. ఒకప్పుడు కోడింగ్ అవసరం అయ్యేది వెబ్సైట్ బిల్డ్ చేయాలి అంటే, కానీ ఇప్పుడు కోడింగ్ అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ హెవీగా అవసరం లేదు. అంతేకాకుండా ఈ మధ్య ఏఐ తోటి ఫాస్ట్గా బిల్డ్ చేయడానికి వచ్చాయి చాలా చాలా డిఫరెంట్ వేస్లో ఏఐ ద్వారా కూడా. అండ్ అంతేకాకుండా ఈ వెబ్సైట్ బిల్డర్స్ weebly.com, wix.com అని చెప్పేసి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్ బిల్డర్స్ ఉన్నాయి. ఇవి ఫాస్ట్గా వెబ్సైట్ బిల్డ్ చేస్తాయి. ఈవెన్ మీరు టెక్స్ట్ ఇస్తే కూడా మీ టెక్స్ట్కి తగ్గట్టు అవి డిజైన్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ కావాలనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ అపియరెన్స్ కావాలనుకుంటున్నారు, సో ఇలాంటివన్నీ కూడా మీకు అవి ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం వెబ్సైట్ బిల్డర్స్ అయి ఉండొచ్చు, లేదంటే వర్డ్ప్రెస్ అయి ఉండొచ్చు. ఈ వర్డ్ప్రెస్లో అయితే మీకు ప్లగ్గిన్స్, థీమ్స్, ఓకే, టెంప్లెట్స్ ఇలా చాలా ఉంటాయి. ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా మీరు ఇవన్నీ నేర్చుకుని ఒకవేళ మీకు ఇవన్నీ తెలుసుంటే కనుక ఇప్పుడు వీటిని యూజ్ చేసి ఇంట్లోనే ఉంటూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనం ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. సో దీనికోసం మీరేం చేయాలి అంటే ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రీగా ఒక వెబ్సైట్ డిజైన్ అనేది చేసి ఇవ్వండి. చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక టెస్టిమోనీ తీసుకోండి, ఒక ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే మీకు స్కిల్ ఉండగానే ఎవరైనా వచ్చి మా వెబ్సైట్ చేయి అని ఎవరు అడగరు. మీకు మీరే మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే, మీరు మనీ స్పెండ్ చేయకుండా మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్పిన మెయిన్ ఆర్గానిక్ మెథడ్. మీకు తెలిసిన వాళ్ళకి మీరు వెబ్సైట్ అనేది బిల్డ్ చేయండి. దాని తర్వాత
లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సో లింక్డ్ఇన్ అయి ఉండొచ్చు, ట్విట్టర్ అయి ఉండొచ్చు. వీటి ద్వారా మీరు ఐఎమ్ సో అండ్ సో, ఐ హెల్ప్ సంథింగ్, సో నేను పలానా చేస్తాను, నేను ఈ వర్క్ చేస్తాను, ఇంతకుముందు నేను ఇది చేశాను అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. లేదు అంటే వాట్ ఈజ్ వెబ్సైట్ అంటే వాల్యూ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అసలు వెబ్సైట్ అంటే ఏంటి అనేది ఒక అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలి. అసలు ఎవరికి వెబ్సైట్ అవసరం అవుతుంది, వెబ్సైట్ వల్ల యూస్ ఏంటి అనేది ఇవన్నీ చెప్పినప్పుడు కస్టమర్స్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు ఓకే, నేను వెబ్సైట్ లేకపోవడం వల్లనే నేను బ్యాక్అవుట్ అయ్యాను, సో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే విషయం వాళ్ళు గ్రహించినప్పుడు మనకి వెబ్సైట్ అనేది డిజైన్ చేయడానికి మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీరు 1-2 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత కావాలంటే మీరు ఇంకా ఎక్కువ సర్వీస్ అనేది ఇవ్వాలి అనుకుంటే మనకి ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి. ఫైవర్, అప్వర్క్ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ కోసం. సో ఫ్రీలాన్సింగ్ మీరు కనుక టెక్నికల్గా కొంచెం బెటర్గా ఉంటే కనుక, ఇంగ్లీష్ అవన్నీ కొంచెం అర్థం చేసుకోగలిగి బెటర్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వీటి ద్వారా వెళ్ళొచ్చు. బట్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ద్వారా మీరు ఫస్ట్ 1-2 ప్రాజెక్ట్స్ చేయడం అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. కానీ కష్టం లేకుండా ఇక్కడ ఏది జరగదు. ఒకవేళ మీరు కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే, ఈజీ అనుకుంటే ఏదైనా ఈజీయే, ప్రతి ఒక్కటి కష్టమే. అలా అని చెప్పి మీకంటూ ఒక ప్యాషన్, మీరు ఎప్పటికీ క్విట్ అవ్వకూడదు. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు. సో అది మెయిన్ థంబ్ రూల్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏం చేసినా సరే. ఓకే, ఆయన తర్వాత మాకు వర్క్ ఎవరు ఇస్తారు అని మీరు ఎప్పుడు ఆలోచించొద్దు. మీరు ఏం చేయాలి అంటే ఫ్రీగా ఎవరికైనా చేసి ఇవ్వండి. తర్వాత మీరు చేసిన వర్క్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వీటి ద్వారా మీరు షోకేస్ చేసుకోండి, వాల్యూ ప్రొవైడ్ చేయండి. వాట్ ఈజ్ వెబ్సైట్ అనేది, ఆ వెబ్సైట్స్ ఎందుకు కావాలి, ఏ వెబ్సైట్కి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది, ఇలాంటి వాటి గురించి మీరు మాట్లాడినప్పుడు మీకంటూ ఒక ప్రజెన్స్ అనేది ఉంటుంది. లైక్ మీకంటూ ఒక ఓకే పలానా వ్యక్తి ఉన్నాడు, ట్రస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం ఫేస్ చూపించి మనం ఎప్పుడైతే విజిబిలిటీకి క్రియేట్ చేసుకుంటామో, విజిబిలిటీ, క్రెడిబిలిటీ, ప్రాఫిటబిలిటీ. ఓకే, మనకి విజిబిలిటీ వచ్చినప్పుడు క్రెడిబిలిటీ వస్తుంది, క్రెడిబిలిటీ వచ్చినప్పుడు ప్రాఫిటబిలిటీలోకి వెళ్తాము. ఓకే, సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఈజీగా మీరు ఒక మంత్లీ ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేస్తే కనుక ఇనీషియల్గా 2 వీక్స్లో మీరు ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. అండ్ దట్టు ChatGPT ఉన్నాయి కాబట్టి కంటెంట్ కానీ ఏమైనా డౌట్స్ వచ్చినా మీకు అన్నీ హెల్ప్ అనేది చేస్తుంది. ఓకే, ఎక్కడైనా డౌట్ వచ్చినా మీరు ఏ విధంగా చేయాలనేది కూడా చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీనికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత ల్యాండింగ్ పేజెస్ కోసం అండ్ కంటెంట్ క్రియేషన్ కోసం ఈ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది బిజినెస్ ఓనర్స్కి టెక్నికల్ నాలెడ్జ్ లేదు. సో వాళ్ళకి మనీ టెక్నికల్గా ఏం చేయాలనేది తెలియదు. కాబట్టి ఇలాంటి ఈ గ్యాప్ని మీరు ఫిల్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు మనీ అనేది ఎర్న్ చేసే స్కోప్ ఉంది. సో దిస్ ఈజ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పోస్ట్ చేయండి.